హాయ్ ఎవ్రీవన్, మైనీస్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో వెరీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మైనీస్ని ఎక్కువగా పిజ్జాల్లో, బర్గర్స్లో యూజ్ చేస్తూ ఉంటారు కదండి, మనం చూస్తూ ఉంటాం. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, ఆయిల్, గార్లిక్, సాల్ట్, షుగర్. ఈ ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేయాలండి. ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే యూజ్ చేయాలి. 1 కప్ ఆఫ్ మిల్క్ మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ తీసుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆ విధంగా వేసుకోవాలండి. మొత్తం ఒకసారి వేసేయకూడదు, ఒకసారి మిక్సీ చేసుకోవాలి. 2 గార్లిక్ని అయితే యూజ్ చేస్తున్నా నేను. 1 కప్పు మిల్క్కి 2 గార్లిక్ రేకలు అయితే సరిపోతాయండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మరలా ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేయాలండి. ఒకసారి మిక్సీ చేయకూడదు, తుల్లిపోతుంది. ఒకసారి మిక్సీ చేసినట్లయితే మరలా మూత తీసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్గా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అయితే మీకు కనిపిస్తుంది కదండి, థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్ అయిన మైనీస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. గాజు కంటైనర్లో లేదు అంటే ప్లాస్టిక్ డబ్బాలో అన్న స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎంతో ఈజీ అయిన మైనీస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చిందా? ఆలస్యం దేనికి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.